అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఇంకా ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప వల్లనే మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము. ఈ రోజు దేవుని వాగ్దానం వచ్చేసి సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికర మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి, పెదవులతో స్తుతించే వారిగా కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించే వారిగా ఉండాలి. మన మనస్సాక్షి బాగుండాలి, మన హృదయం యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, మన పాపాలన్నింటినీ మనం కడుక్కోవాలి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మన ప్రవర్తన ఆయనకి ఇష్టకరంగా ఉందనుకోండి, మన శత్రువులను కూడా మనకి మిత్రులుగా చేస్తానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది. కీర్తనలో 23:5 ప్రకారం నీ శత్రువులు ఎదుటనే నీకు విందు చేస్తానని చెప్తున్నాడు. అంటే నీ శత్రువులు ఎదుటనే నీకు విందు చేయాలంటే మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. అంటే మన ప్రవర్తన మనం చూసుకోవాలి. మన ప్రవర్తన దేవునికి విరుద్ధంగా ఏమన్నా ఉందా, దేవునికి విరుద్ధంగా మనం ఏమైనా చేశామా? మనం చేయడం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే పాపం అంటే మనం ఏదో చేయవలసిన లేదు, అబద్ధం ఆడటమే పాపము, నరహత్య చేయడమే పాపము, ఒకరిని వ్యభిచరించడమే పాపము. అంటే దేవుని ఆజ్ఞను ఏది తృణీకరించినా అది పాపము కింద వస్తూ ఉన్నది. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6-7 వచనంలో మానవుడు ఏమి విత్తుతాడో అవే కోస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ఎవరైనా శిపించామనుకోండి, అదే మన నెత్తి మీద ఉండేది. ఎవరైనా దీవించామనుకోండి, అవే మన నెత్తి మీద ఉంటాయి. అంటే మనం ఏమి విత్తుతామో, మనం ఏమైతే విత్తుతామో అవే ఆ మానవుడు కోస్తాడు అని చెప్తున్నాడు. మనం మంచిని విత్తామనుకోండి, మనం మంచిని కోస్తాము. మనం ఒకవేళ చెడుని విత్తామనుకోండి, చెడుని కోస్తాం. అంటే మనం మంచిని విత్తేవారుగా, అంటే శాపలను పెట్టేవారుగా కాకుండా దీవెనలు ఇచ్చేవారుగా ఉండాలి. అంటే మనం వేరే వాళ్ళని దీవించాలి, మన శత్రువులను కూడా దీవించే వారిగా ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా నీ శత్రువుని క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన ప్రార్థనలు చాలా రకంగా చేస్తారు. అంటే నిలబడి చేస్తారు, కూర్చొని చేస్తారు, కొంతమంది పడుకొని చేస్తారు, కొంతమంది మోకరించి చేస్తారు. కానీ మనం నిలబడిన ప్రతిసారి మన శత్రువుని క్షమించే వారిగా ఉండాలి. అంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనం ఘోర పాపలైన మనల్నే దేవుడు క్షమించాడు. అంటే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు కదా. అంటే మనం ఎంత మాత్రం, అంటే మనం ఏ పాటి వారం, దేవుని చేతులు ఏ పాటి వారం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే, పగ తీర్చుకునట మీ పని కాదు, నా పని. అంటే పగ తీర్చుకుంటాము మన పని కాదు, దేవుని పని. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడు. శత్రువుల్ని ప్రేమించామనుకోండి, మన శత్రువులకి భోజనం పెట్టామనుకోండి, శత్రువులకి మనం ఆహారం ఇచ్చాము, శత్రువులకి మనం అదేంటి దాహం వేసినప్పుడు దాహం ఇచ్చామనుకోండి, అంటే మన పని కాదు పగ తీర్చుకున్నట, దేవుని పని. మనం పగ తీర్చుకోకూడదు. అంటే క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. కానీ ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, కోపాలు, నరహత్యలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యాలు. అంటే మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యాలు. అంటే శత్రువులను కూడా సహా మిత్రులుగా చేస్తానన్న దేవుడు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. కాబట్టి భూమి ఆకాశంలో గతించిన ఆయన మాటలు గతించవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన శత్రువులను క్షమించే వారిగా ఉన్నాం. ఈ రోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన శత్రువులను క్షమించి మన శత్రువులను ప్రేమించే వారిగా ఉన్నాం. మనం నిలబడి ప్రార్థన చేసే ప్రతిసారి మనం క్షమించే వారిగా ఉన్నాం. అంటే మన పతనం, మన పని దేవుడు చేస్తాడు. అంటే ఆయనే ఉగ్రత చూపిస్తాడు శత్రువు మీద. మనం శత్రువు మీద పగ చూపించకూడదు, కోపాన్ని చూపించకూడదు. మన శత్రువులు ఎదుటే విందు చేస్తానని చెప్పాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మన శత్రువుని క్షమించే వారిగా ఉందాం. మనం మంచి మనసు కలిగి శత్రువుని క్షమించి శత్రువుని ప్రేమించే వారిగా ఉందాం. శత్రువుకి ఏదైనా సహాయం చేయగలిగితే చేసేవారిగా ఉందాం. శత్రువులను ప్రేమించినప్పుడు మన ప్రవర్తన మంచిగా ఉంటే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తానన్నాడు. అంటే మన ప్రవర్తన సరిగా చూసుకొని మన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే భాగ్యాన్ని మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. అయితే ఈరోజు మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న ప్రియమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి శుభాది వందనాలయ. ప్రభా యేసు తండ్రి, ఇప్పటి వరకు ప్రభా నీ దేవుని వాగ్దానాన్ని ప్రభా మాకు జ్ఞాపకం చేసావయా, నీకే వందనాలు. ప్రభా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ప్రభా యేసు తండ్రి, మా ప్రవర్తన ప్రభా మేము సరిగా చూసుకున్నట్లయితే ప్రభా మా శత్రువులను కూడా మిత్రులుగా చేస్తానని చెప్పావయ్యా. శత్రువులు ఎదుటే విందు చేస్తానని చెప్పావయ్యా. యేసు తండ్రి, పగ తీర్చుకుంటే మీ పని కాదు, నా పని అని చెప్పావయ్యా, నీకే వందనాలు. ప్రభా ఇంత మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించి
దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎవరైతే ప్రభా ఈ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ దీవించండి అయ్యా. ప్రభా ఏసైతండి ఎవరు ఏ అనారోగ్యంలో ఉన్నారు, ఏ ఐసీయూలో ఉన్నారో, ఏ బెడ్ల మీద ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నీవే ప్రభా. ఏసైతండి ఐగుప్తుల్లో కలిగిన ఏ రోగం కూడా నీ గుడారమును సమీపించదని చెప్పావయ్యా ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. నీవే నీ వాక్కును తిప్పి లేవనెత్తండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఏసైతండి ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రభా ఏసైతండి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రాణాలలో ప్రభా కృపాక్షేమంలే వారి అంటే వచ్చే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎవరైతే యవనస్తులు ప్రభా ఉద్యోగాలు లేక ప్రభా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు ప్రభా ఏసైతండి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీ చిత్తంగా నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఏసైతండి యవనస్తులు ప్రభా నీ దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యం చేతనే కదా ప్రభా. ఏసైతండి యవనస్తులు ఎవ్వరూ తొట్టిల్లిపోకుండా ప్రభా తండ్రి నీకు సాక్షులుగా ప్రభా నీకు విశ్వాసులుగా ఉండే భాగ్యం దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా. ఏసైతండి విడిపోయిన కుటుంబాలని కలపండి ప్రభా. నీకే వందనాలు. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. నీకే వందనాలు. శాంతి లేని వారికి శాంతిని దయచేయండి. నీకే వందనాలు ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఏసైతండి గర్భిణీ స్త్రీలు పిల్లలు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. యవనస్తులకు ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయండి. పిల్లలకు ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా నీ అందు మెలిగి ప్రభా నీ అందు తెలివి కలిగి ఉండే భాగ్యం దయచేయండి అయ్యా ప్రభా. ఏసైతండి ఎవరైతే ప్రభా ఎట్టి పని చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు అయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు రాకపోకల్లోనూ ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయంలోనూ మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రభా. ఏసైతండి ఈ సినీ ప్రార్థన ఏమైనా తప్పులుంటే మన్నించి ప్రభా నీ సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మోగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా. హృదయ వీణవై మధుర గానము హృదయ వీణవై మధుర గానమై నలున ఉన్నవయా.